ఇది నేను చూపించాలనుకుంది. పైకి వచ్చేసా కొండపైకి. అసలు ఏముంటుంది ఏంటి, కేవలం నేను టెంపులే అనుకున్నాను. టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసేసి వెళ్ళిపోదాము అని అనుకున్నాను. కానీ ఇట్లా పైకి కొండపైకి రావచ్చని నాకు తెలియదు. అండ్ కొండపైకి రావాలనే ఆలోచన కూడా అది వీడియో తీస్తూ. జై భవానీ అందరికీ. ఈరోజు నేను ఖాజాగూడ హిల్స్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి అయితే వచ్చాక స్వామివారి దర్శనం చేసుకుందాం. మోస్ట్లీ వీడియో తీయనిస్తారో తీయనియరో తెలియదు, కానీ నేను మోస్ట్లీ చూపించడానికైతే ట్రై చేస్తాను. జై భవానీ అందరికీ. సో ఫస్ట్ నేను కోరుకునేది ఏంటంటే అందరు కొద్దిగా సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే కానీ షేర్ చేయండి భవానీ అందరూ. అండ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడ రోడ్డు మీద నుంచి వెళ్ళి ఇక్కడ కొండలు ఎక్కువ ఉంటాయి, ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇది దారి. ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు గుడి అయినా కానీ స్వామివారి టెంపుల్ కొద్దిగా ఫేమసే. ఇలా వెళ్ళాలి. నేనైతే వీడియో తీయలేను కాబట్టి ప్రస్తుతం అయితే నేను వెళ్ళిపోతే దాని తర్వాత చూపిస్తాను. సో కొద్దిగా పైకి వచ్చేసాక ఆ రోడ్డు మీదుగా ఇలా వచ్చేసాను. కొండలు కనిపిస్తాయి అండ్ అన్ని జెండలు కనిపిస్తాయి. ఇంకా రోడ్ అలాగే ఉంటుందన్నమాట, వెళ్ళొచ్చు మనము. అక్కడ పైన స్వామివారి టెంపుల్ ఉంది, ఇంకొద్ది దూరంలో ఉందన్నమాట. స్వామివారి టెంపుల్ని మనము ఇప్పుడు చూడ్డానికి వెళ్దాము. సో మొత్తం పైకి వచ్చేసాను. స్వామివారి టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. పెద్ద పెద్ద గ్రైనేట్ రాడ్లు మషిన్తో చెప్పుతున్నారు అన్నమాట. అండ్ అక్కడ టెంపుల్ ఇచ్చేస్తున్నారు, చూడొచ్చు మనం. జనాలు ఎవరు కనబడి. గుడి ఓపెన్ ఉందా అండి? ఓపెన్ ఉందంట, గుడి ఓపెన్ ఉంది. సో నేను ఇప్పుడు మీకు గుడి కూడా చూపించవచ్చు ప్రశాంతంగా ఈ చెక్క. సో ట్రై చేస్తా. సో ఇటువైపు మనం చూసుకోవచ్చు గుడికి కావాల్సిన విగ్రహాలు, గుడి చుట్టూ కావాల్సిన విగ్రహాలన్నీ చెక్కి ఆల్రెడీ పెట్టారనమాట. దశావతారాలు అయితే ఉన్నాయి. దశావతారాలు ఇవి కొంచెం చేయడానికి అయితే మోస్ట్లీ టైం పడుతుంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో పైకి వచ్చేసాక మొత్తం ఇంత చక్కగా ఉంది. సో దానికి ఈరోజు టెంపుల్కి చూడడానికి వెళ్ళిపోదాము, లోపలికి వెళ్దాము. సో భవానీ మొత్తానికైతే గుడిపైకి వచ్చేసాను. గుడిపైకి వచ్చాక ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, పుప్పాల కూడా పెద్ద గుట్ట, మణికొండ మున్సిపాలిటీ కింద వస్తుందంట గుడి. అనంత పద్మనాభ స్వామి. సో స్వామివారి వ్రతం కూడా ఉంది ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ స్కానర్ కూడా ఇచ్చారు. లోపల స్వామివారి విగ్రహం ఇలా ఉంటుంది. ఇక్కడ కడుతున్నారు స్వామివారి గుడి. ఇది మొత్తం గుడి. అక్కడ దేవస్థాన కార్యక్రమంలో ఏదైనా జరిగితే అక్కడ జరుగుతుందన్నమాట. ఇక్కడ కడుతున్నారు ప్రస్తుతం అయితే గుడి. ఇది కూడా చూద్దాం మనం. అనంతనాభ పద్మనాభ స్వామి అక్కడ ఉన్నారు లోపల. అక్కడ పెద్ద గుట్ట కింద ఉన్నారనమాట. సో అక్కడ నుంచి తీసి ఇక్కడ వేస్తారు స్వామివారికి, నాకు తెలిసి బహుశా. సో ఎక్సలెంట్ డిజైనింగ్, ఇదంతా కన్స్ట్రక్షన్ సూపర్గా ఉంది. ఇంకా పైన కూడా ఏదో ఉంది, పైన చూపిస్తాను నేను. స్వామివారి దేవాలయాన్ని అయితే ప్రస్తుతం ఇలా నిర్మిస్తున్నారు. మనం చూడొచ్చు, స్టిల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్
ఇంతకుముందు హోమాలు యాగాలు అవి కూడా జరిగాయి. సో డోర్ ఇవన్నీ ఏం కన్స్ట్రక్ట్ కాలేదు, కాకపోతే పిల్లర్ని వేశారు. 1 2 3 4 5 పిల్లర్లు, అంటే అక్కడ 5 ఇక్కడ 5. పూర్తిగా ఆలయాన్ని కట్టేశాక అయితే అద్భుతంగా అనిపిస్తుంది. 5 ప్లస్ ఇక్కడ ఇవి బార్డర్ పిల్లర్లు కూడా వస్తాయి అన్నమాట. ఇది అండ్ ఇక్కడ మనకి ఏదో గొయ్యిలాగా ఉంది. నిజంగా చెప్తున్నా కదా, చాలా వైభవంగా కూడా ఉంది. వావ్, పైకి వెళ్ళొచ్చో లేదో తెలియదు, ఇక్కడ వరకే మెట్లు ఉన్నాయి. నాకు చూస్తే భయం వేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే దేవుడి దర్శనం చేసుకుందాం. సో మనకి అక్కడ ఆ ద్వారంలో అనంత పద్మనాభ స్వామి శేషనాగ్పై శయనించి ఉంటారన్నమాట. సో అక్కడ పడుకుని ఉంటారు. సో అందుకని చెప్పేసి అనంత పద్మనాభ స్వామి అని అంటారు. మనం చూడొచ్చు ఆ కొండ పైన లోపల ఉంటారనమాట. నాకు వీడియో తీసే అవకాశం ఉంది, కానీ వీడియోలో స్వామివారిని చూపించకూడదని చెప్పేసి నేను చూపించలేకపోతున్నాను. అండ్ దేవాలయంకి వెనకాల భాగంలో పెద్ద శివాజీ మహారాజ్ విగ్రహం అయితే ఉంది. ఇక పైకి ఎలా వెళ్ళడము అని అడిగితే ఇలా తిరిగి వెళ్ళాలి. అక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు క్లోజ్ చేశారు. అందుకని చెప్పేసి స్వామివారు ఎలా ఉంటారో నేను ఇప్పుడు చూపిస్తాను, ఫోటోలో చూపిస్తాను. డైరెక్ట్గా వీడియోలో చూపించడం కంటే. అనంత పద్మనాభ స్వామి దేవాలయం. సో లోపల విగ్రహం కూడా ఇలాగే ఉంటుందన్నమాట, బంగారపు వర్ణంతో. అండ్ దేవాలయం యొక్క మోడల్స్ ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ స్పెషల్ ఏముందంటే దివ్య కోశాల్లో నిర్మించబడిన యాగశాల దేవాలయాలు మండపాలు రాజగోపురాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్రతిదీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయని చూపిస్తున్నారు. అండ్ అక్కడ దేవస్థానం గోశాల అటువైపు ఉంటుంది. గోశాల పైన రోడ్డు ఉంది. ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది తెలియదు, కానీ సో ఇక్కడ పద్మనాభ స్వామి ఎక్సలెంట్ డ్రాయింగ్ వేశారు. అండ్ ఇది గుడి బ్యాక్ సైడ్. నేను ఏం తెలియకుండా అసలు కొండపైన అలా ఎక్కేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకేమో అర్థం అవ్వట్లేదు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, కొద్దిగా భయంగా ఉందన్నమాట వ్లాగ్ చేస్తూ ఉంటే. లైక్ ఏంటి కరెక్ట్ మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అనే భయం అయితే స్టిల్ వేస్తున్నా కానీ నేను ఇది ఈ మాటలు చెప్తున్నాను చూడు. ఎక్సలెంట్. సో చాలామంది అయితే కొండ మీదకి వెళ్తున్నారు. మరి ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని మాత్రం తెలీదు. నేను కూడా కొండపైకి వచ్చేసాను. ఏమో ఏదో స్కూల్ బస్సులు, బైకులు చాలానే ఉన్నాయి. అసలు ఏంటి ఇక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి. సో ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. కొండ అయితే చాలా పెద్దగా ఉంది. కిందనే అనంత పద్మనాభ స్వామి దేవాలయం, మరి పైన అయితే అద్భుతంగా ఉంది. నేను చూపెడతాను.
ఖాజాగూడ హిల్స్ కొండల్లో షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఈ కొండ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ కుక్క నా ఎంబడెంబడి వస్తుంది. సరిపోయింది. నో ప్లాస్టిక్. సో పూర్తిగా కొండల పైన వచ్చేసాయి. ఇక్కడ షూటింగ్స్ అవి ఇవి జరుగుతున్నాయి. జై బాబా ఏదో జరుగుతుంది ఇక్కడ. చాలామంది ఏదో కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలామంది వచ్చారు. బహుశా షూటింగ్ ఇంకేంటో తెలియదు కానీ చాలామంది అయితే ఉన్నారు. మొత్తం కొండపైకి వచ్చేసాను. దీనికి ఏదో కంచేశారు మొత్తము. పైన ఏదో జెండా కూడా ఉందన్నమాట. అబ్బా, మొత్తం తిని అంత చెత్త చేశారు. ప్రకృతిని ప్రశాంతంగా సర్వనాశనం చేయడం అన్నమాట. దీన్ని అంటారు ప్రకృతిని ప్రశాంతంగా సర్వనాశనం చేయడము. చాలా చెత్త అయితే వేశారు ఇక్కడ. కానీ కొండలు అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇవి ఖాజాగూడ హిల్స్ అనుకుంటా. ఐ థింక్ ఖాజాగూడ హిల్స్ అని అంటారు. పూర్తిగా పైకి వచ్చేసాక ఇలా ఉంటుంది. వావ్. అయితే నెక్స్ట్ నేను ఏదో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాను కదా, దానికోసం అయితే ఇక్కడే షూట్ స్టార్ట్ చేస్తాము. చెప్పాను కదా, బేసికల్లీ ప్రకృతిని ప్రశాంతంగా సర్వనాశనం చేయడం అని. ఎన్ని సీసాలు పలగొట్టారంటే అన్ని సీసాలు పడగొట్టారు. చూడొచ్చు మనం ఇక్కడ. వావ్. కొండలు టపాసులు పేల్చారు పైనుంచి. అక్కడ మనం వచ్చిన టెంపుల్. సో అక్కడ మెయిన్ రోడ్. ఇది నేను చూపించాలనుకుంది. పైకి వచ్చేసా కొండపైకి. అసలు ఏముంటుంది ఏంటి, కేవలం నేను టెంపులే అనుకున్నాను. టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసేసి వెళ్ళిపోదాము అని అనుకున్నాను. కానీ ఇట్లా కొండపైకి రావచ్చని నాకు తెలియదు. అండ్ కొండపైకి రావాలనే ఆలోచన కూడా, అది వీడియో తీస్తూ ఉంటే ఇక కొండపైకి వచ్చేసాను అనమాట. అక్కడ ఏదో జరుగుతుంది. కొండ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ పెద్ద రాయి ఇదంతా. అండ్ ప్లెయిన్గా ఉంది, మంచిగా ఉంది. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది. భయం కూడా వేస్తుంది. వద్దు, వెళ్ళే ఛాన్సెస్ అయితే అస్సలకి వద్దు. అండ్ సో దిస్ ఈస్ ఖాజాగూడ హిల్స్, శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ఇక్కడ ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. అందరికీ జై దుర్గా భవాని. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ కీప్ సపోర్టింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.